హలో అండి, అందరికీ నమస్తే. ఇది దసరా రోజు మొదటి రోజు. మనం ఈరోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవుగా ఆరాధిస్తాము. నేను ఈరోజు అమ్మవారికి సొరకాయతో పొంగల్ చేసి పెడుతున్నానండి. మనం పండగలప్పుడు నైవేద్యాలు అవి చేసుకుంటాం. కొంచెం టైం పడుతుంది, పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది. అలాగే అమ్మవారి అలంకరణ చూడ్డానికని గుడికి వెళ్తాము, దర్శనం చేసుకుంటాము. అక్కడ కూడా చాలా లేట్ అయిపోతుంది. మనం ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోతుంది. అలాంటప్పుడు మనం నైవేద్యము అలాగే లంచ్ రెండు ఒకటే కింద చేసేసుకోవచ్చండి. ఇది సొరకాయతో చేసేసుకుంటే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. అదే నైవేద్యం మనం లంచ్ కింద కూడా తీసుకోవచ్చండి. మనం ఇందులోని ఉల్లి వేయం కాబట్టి చాలామంది దసరాలని వెల్లుల్లి తినరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చలవ కూడా చేస్తుంది. పెసరపప్పు వేస్తాం, బియ్యం వేస్తాం, సొరకాయ వేస్తాం, వీటన్నిటితో పొంగల్ చేస్తాం. చాలా ఈజీగా మనకి మార్నింగ్ చాలా త్వరగా అయిపోతుంది. గుడి నుంచి వచ్చిన తర్వాత దీన్నే మనం నైవేద్యంగా లంచ్ కింద కూడా తీసేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి సొరకాయ పొంగల్. చాలా రుచిగా ఉంటుంది, చాలా త్వరగా ఉంటుంది. నేను కుక్కర్లో చేసేసాను, చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో చేసుకుంటే. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అమ్మవారికి నేను నైవేద్యం ఇదే పెడుతున్నాను. మనం దసరా రోజు ధూపం ఎక్కువ వేసుకోవాలండి. అమ్మవారికి నేను ధూపం కూడా వేస్తాను. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఈరోజు ఇలాగా చేసుకున్నానండి. మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.